సో ఆ 13 ఏళ్ల వాడు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎడుతుంటే హెచ్చరికలు చేస్తోంది. మళ్ళా ఒక అద్భుత పరిణామం జరుగుతోంది. పంచభూతాలారా జాగ్రత్తగా ఉండండి, ప్రకృతి శక్తులారా జాగ్రత్తగా ఉండండి, దిక్పాలకులారా జాగ్రత్తగా ఉండండి, అష్టవశువులారా త్రిమూర్తులారా మీరందరూ జాగ్రత్త వహించండి. ఇక్కడ జనక మహారాజు రాజధాని మిథిలా నగరంలో అద్భుతమైన దృశ్యం ఏర్పడుతోంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కదలకుమీ ధరాతలమా, భూమి కాస్త గట్టిగా ఉండు, స్థిరంగా కూర్చో, కదిలిపోతావు అంటే భూకంపం వస్తుంది అన్నమాట. ఇంకో అనుమానం వచ్చిన అబ్బాబే భూమి తట్టుకోలేదు, ఎందుకైనా మంచిదని కాశ్యపి బట్టు ఫణీంద్ర, భూమిని గట్టిగా పట్టుకో ఓ ఆదిశేషుడా. ఇంకా అనుమానం వచ్చింది, ఆదిశేషుడు కూడా ఆపలేడు, అందుకని ఇద్దరిని పట్టుకోమని ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పింది? భూ విషాస్పదులను బట్టు కూర్మమా, ఆది కూర్మం కూడా భూమిని మోసింది, మందర పర్వతాన్ని మోసాడు కదా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో. అందుకని ఓ కూర్మమా నువ్వు ఆదిశేషుడిని భూమిని కలిపి గట్టిగా పట్టుకో అని వచ్చింది. అప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు ఆవిడ అనుమానం. అబ్బే కూర్మం కూడా ఆపలేదు, లాభం లేదు. పట్టు ఘృష్టి, ఘృష్టి అంటే వరాహం, పంది. అందుకని రసాతలం భూమిని, భోగి ఆదిశేషుణ్ణి, ఢులి కమఠాన్ని, తాబేలని, కూర్మాన్ని కలిపి పట్టుకోండి. అప్పుడు కూడా ఇంకా అనుమానమే, అమ్మమ్మో అలా కుదరదు. ధరణి భూమిని, ఫణి ఆదిశేషుణ్ణి, కచ్చప ఆ తాబేలుని, ఆది కూర్మాన్ని, పోత్రి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి అష్టదిగ్గజాలారా అంది. కుముదము, అంజనము, వామదేవము మొదలైన 8 దిగ్గజాలు 8 దిక్కుల్లో ఉండి భూమిని మోస్తున్నాయంటారు. ఈ భూమిని పట్టుకున్న ఆదిశేషుణ్ణి, భూమితో సహా ఆదిశేషుడిని పట్టుకున్నటువంటి ఆది కూర్మాన్ని, భూమితో సహా ఆదిశేషుడితో సహా ఆది కూర్మాన్ని పట్టుకున్నటువంటి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి ఓ అష్టదిగ్గజాలారా. ఇంత హడావుడి చేస్తున్నావు ఎందుకమ్మా మొల్లా, ఎందుకు ఇదంతా అంటే భూవరుడు ఇషుని చాపమెక్కిడున్, ఏమీ లేదయ్యా రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేస్తున్నాడు అంది. అదే ఆవిడ వర్ణనా శక్తి, అది రాముని యొక్క రక్షణ శక్తి. అంతగా శివధనుర్భంగ సమయంలో 13 ఏళ్ల వయస్సులోనే మొత్తం గ్రహాలన్నింటినీ భయపెట్టినవాడు మన్ని రక్షించడా. అందుకే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఎన్ని రకాల రక్షణ స్తోత్రాలు మనం చదివినా రామరక్షా స్తోత్రాన్ని మించింది లేదు.